రేపు అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. డిఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. డిఎస్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ కు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. డిఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ&పిఆర్ శాఖ మంత్రిగా, 2004-8 మధ్య కాలంలో ఉన్నత విద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004-2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ తో కలిసి కృషి చేశారు. మిత్రులు శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాళ్ళం. ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి మరణం చాలా విచారకరమైంది. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. వారు ఈ కాలంలో ఉండేంటి రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పట్టాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డిఎస్గా పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు ఇక లేరు అని తెలియజేయడానికి బాధపడతా ఉన్నాం. తదుపరి కార్యక్రమాలు నిజామాబాద్లో ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ సాయంత్రం చేరుకుంటారు. మిగతా కార్యక్రమాలన్నీ రేపు నిజామాబాద్లో జరుగుతాయి. ప్రజలందరికీ తన అందుబాటులో ఉండటానికి తన నివాసంలో ఇక్కడ నిజామాబాద్లో రేపటి వరకు రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. చూడాలనుకునే వారందరూ కూడా నిజామాబాద్ బి శ్రీనివాస్ గారి ఇంటికి రాగలరు. తన చివరి చూపు కోసం రేపు మధ్యాహ్నం వరకు తన నివాసంలోనే ఉంటారు. ఇక్కడే రేపు మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్లో బైపాస్ రోడ్లో తన స్థలంలోనే. చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా